హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చి అందరూ అన్న బాగున్నారా? ఈ లైటింగ్ ఏంటారా బాబు, ఈ సెటప్ ఏంటర్ అనుకున్నారా? మనమైతే ఇప్పుడు తెల్లపాడు గ్రామానికి వచ్చామండి. ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. మనమైతే గుళ్ళోపలికి వెళ్దాం పదండి. మనమైతే ఇప్పుడే గుళ్ళోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడే చూసుకోవచ్చు, మీకు లైటింగ్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల 3 సంవత్సరాలు అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగలేదు. ఇప్పుడైతే గ్రామ పెద్దలు కమిటీలు అందరూ అనుకొని ముందుకు వచ్చి యొక్క బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నారు. తెల్లపాడు గ్రామానికి యొక్క బ్రహ్మోత్సవాలు ఒక కళ అని చెప్పచ్చు. మీకు ఇటువైపు పదరాపట్ట కనపడుతుంది కదా, అక్కడైతే స్వామివారిని రెడీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అయితే మనం అయితే హారతి తీసుకొని బయటకు అయితే వచ్చేసామండి. అలా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఆటగా లాగుతారా, ఈవెంట్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. అంతలోనే మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అయితే వచ్చారండి. ఎవరి ఉభయానికి వాళ్ళ వాహనాలు అయితే ఎక్కడైనా చూడండి. అలా ఎమ్మెల్యే గారిని గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలా పూజ అయిపోయింది. ఇలా అయితే గుళ్ళకి అయితే వచ్చేసామండి. ఇక్కడ పక్కన భద్రకాళి అమ్మవారి గుడి కూడా ఉంటుంది, చాలా ఫేమస్ అండి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడే ఈ రాగానే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. కొన్ని ఇష్యూస్ వల్ల సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. ఒకసారి అయితే ఎంజాయ్ చేయండి. మీకు ఇక్కడ వీడియో కనబడుతుంది కదా, నాకు దీని గురించి పూర్తిగా తెలియదు. నెక్స్ట్ టైం తెలుసుకుని అయితే నేను పెడతాను. శేషవాహనంపై స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోపు ఈ క్లిప్ చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ స్వామివారు అయితే భక్తులకు దర్శనం ఇస్తారండి. మరికొద్ది క్షణాల్లో కట్ట అయితే తీస్తారు. టైం అయితే 12 అవుతుంది. 1 గంటకి అయితే స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరుతారు. అర్చకులు అయితే మొత్తం సిద్ధం చేశారు. భక్తులు ఎంతగానో వెయిట్ చూస్తున్నారు ఆ యొక్క స్వామివారిని మొట్టమొదటి చూడడానికి ఫోన్లు పట్టుకొని. కొన్ని ఇష్యూస్ వల్ల స్వామివారి మాటలు అయితే ప్లే చేయలేకపోతున్నాయి. ఎందుకంటే పక్కన సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. కొంచెం అర్థం చేసుకోగలరు. ఇక్కడ వచ్చేసి పంతులు గారు శేషవాహనంపై స్వామివారు ఏ విధంగా వస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. పక్కన సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. కొంచెం అర్థం చేసుకోగలరు. ఫైనల్లీ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ ఘట్టం అయితే రానే వచ్చింది. స్వామివారు అయితే భక్తులకి అయితే దర్శనం ఇచ్చారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఎన్నో సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత స్వామివారు మొట్టమొదటిసారిగా మనకైతే దర్శనం ఇచ్చారండి. చాలా కోలాహలంగా ఉంది. తెల్లవాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అందరైతే హారతి తీసుకున్నారు. ఇంకా బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఒకసారి చూడండి. గోవిందనామ స్మరణాలతో స్వామివారి అయితే బయటికి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. 101 కొబ్బరికాయలు అయితే కొట్టి స్వామివారిని బయటికి అయితే తీసుకొస్తున్నారు, చూడొచ్చు.
మంగళ వాయిద్యాలతో శేషవాహనంపై స్వామివారి అయితే గ్రామోత్సవానికి బయలుదేరారు. చాలా ఆనందంగా ఉందండి ఈ యొక్క మూమెంట్ అయితే. చాలా పందిరిలో స్వామివారిని అయితే దించడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.